లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు మంగళవారం, జూన్ నెల 9వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మత్తయి గారు రాసిన శుభవార్త నుండి 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16 వరకు. ఉప్పు వెలుగు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు తన ఉప్పుదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు. అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే గాని మరెందుకు పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణము మరుగై ఉండజాలదు. ఇంటనున్న వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపమును వెలిగించి దీపపు స్తంభం పైనే ఉంచెదరు, కానీ కొంచెం కింద ఉంచకూడదు. ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందలి మీ తండ్రిని సన్నుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. ఇది ప్రభువైన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్య వందనం, పరిశుద్ధాత్మ దేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభు యొక్క స్నేహితులారా, యేసయ్య ఈరోజు చాలా అమృతమైన గొప్పదైన మాటలను మనకు తెలియజేస్తున్నారు. మత్తయి గారి సువార్త నుండి 5వ అధ్యాయము వచనములు 13 నుండి 16, 13, 14, 15, 16 4 వాక్యాలు, 4 అమృత వాక్యాలు మనకు ఈరోజు ఇస్తున్నారు. జీవం గల మాటలను చెప్తున్నారు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు. ఉప్పు ఉప్పుదనాన్ని కోల్పోతే సర్వస్వం పోయినట్టే. అది ఎందుకు పనికిరాదు, పెంట మీద పారేయడానికి తప్పించి. కాబట్టి మీరు ఈ ప్రపంచానికి ఉప్పులా ఉన్నారు. మీలో ఉన్న ఉప్పదనాన్ని మీరు కోల్పోకండి. మీలో ఉన్న పరిశుద్ధతను మీరు కోల్పోకండి. మీలో ఉన్న పవిత్రాత్మను మీరు అలాగే అంటిపెట్టుకొని ఉండండి. మీరు ప్రపంచానికి ఉప్పులా ఉన్నారు. పరిశుద్ధాత్మతో మీరు నింపబడి ఉన్నారు. కాబట్టి మీరు మీ ఉప్పదనాన్ని, మీరు మీ పరిశుద్ధాత్మను కోల్పోకండి అని యేసయ్య ఈరోజు మొట్టమొదటి వాక్యం మనకు తెలియజేస్తున్నారు. 2వ వాక్యముగా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండపై కట్టబడిన పట్టణం మరుగై ఉండజాలదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు చీకటి పుత్రులు కాదు, వెలుగు పుత్రులు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మీలో ఉన్న వెలుగుని, మీలో ఉన్న పరిశుద్ధాత్మని ప్రకాశింపచేయండి. అంతేగాని దాన్ని మరుగుపరచకండి. కొండ మీద కట్టబడిన పట్టణము అది మరుగుపరచబడదు, అందరికీ కనిపిస్తుంది. అలాగే మీరు కూడా మీలో ఉన్న పరిశుద్ధాత్మను అందరికీ చూపించండి. ఎందుకంటే మీరు వెలుగై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత గొప్ప మాట మిత్రులారా, ప్రభు క్రీస్తు మనతో చెబుతున్నారు. 3వ మాటగా, ఇంటనున్న వారికి అందరికీ వెలుగునివ్వడానికి దీపమును వెలిగించి దీపపు స్తంభం మీద పడతారు, కానీ మంచం కింద కొంచెం కింద పెట్టరు. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుతురు కావాలంటే ఏం చేయాలి? మనం దీపాన్ని వెలిగించి దీపపు స్తంభం మీద, ఎత్తైన ప్రదేశం మీద పెట్టాలి. అంతేగాని మంచం కింద కొంచెం కింద పెడితే ఎవరికీ కనబడదు. కాబట్టి మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉన్నారు, వెలుగై ఉన్నారు. ఆ వెలుగుని మీరు రూమ్ అంతా కూడా మీ కుటుంబ సభ్యులందరూ చూడగలిగేటట్లు గదంతా కూడా మీ ప్రకాశాన్ని ప్రకాశింపజేయండి, మీ వెలుగును ప్రకాశింపజేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 4వ వాక్యంగా యేసయ్య చెబుతున్నారు, ప్రజలు మీ సత్కార్యమును చూసి పరలోకమందలి మీ తండ్రిని సన్నతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపజేయండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ తండ్రి దేవా, ఎంత గొప్ప వాక్యాన్ని మాకు ఇచ్చి ఉన్నారు యేసయ్యా. వందనాలు, స్తోత్రాలు. ప్రజలు మీ సత్కార్యాలు, మీరు చేస్తున్న ప్రతి పని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు. మనం చేస్తున్న ప్రతి కార్యాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు.
గమనించి ఏం చేస్తారు? ప్రజలు మీ సత్కార్యములు చూసి పరలోకమందున నీ తండ్రిని సన్నతించుటకు నీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపచేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనల్ని చూసి ఈ లోకంలో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుని బిడ్డలు. మనం పొందిన ఆ వెలుగును వాళ్ళ మంచి ప్రకాశింపచేయాలి. మనం చేస్తున్న ప్రతి కార్యం కూడా వాళ్ళు భూతద్దం ఎట్టుకొని మరి చూస్తూ ఉంటారు. మనలో తప్పులు వెతుకుతూ ఉంటారు, మనలో పాపాన్ని వెతుకుతూ ఉంటారు. ఎందుకంటే మనం మంచి కార్యాలు, దేవుని కార్యాలు చేస్తున్నాం కాబట్టి. అందుకే యేసయ్య అంటున్నారు, ఇదిగో ప్రజలు మీ సత్కార్యాలను చూసి పరలోకమందున నీ తండ్రిని సన్నతించేటట్లు మీ వెలుగును వారి ముందు మీరు ప్రకాశింపజేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదే ఈరోజు ఈ 4 పనులు, ఈ 4 వాక్యాలను మనం ధ్యానించుకుంటూ మన జీవితంలో ఈ 4 వాక్యాలను మనం పాటిస్తూ వెలుగై ఉంటే మనమే నిజమైన దేవుని వారసులము, దేవుని బిడ్డలము, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవ, ఈ దినము గొప్ప వాక్యాలను మాకు 4 వాక్యాలను ఇచ్చున్నారు దేవ. ఈ 4 వాక్యాలతో మా జీవితాంతము కూడా మేము వెంబడించే మార్గాన్ని మాకు ప్రసాదించండి. మా చేపట్టి నడిపించండి దేవా. ఆయురారోగ్యాలను ప్రసాదించండి. సైతానుడి నుండి, దుష్టుడి నుండి మమ్మల్ని కాపాడమని నజరేయుడైన యేసు నామములో మమ్ము ఫలింపచేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.